ఈరోజు సేమియా హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా, దీనిని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. సేమియా హల్వాకి కావలసిన పదార్థాలు చూద్దాం. 2 కప్పుల సేమియా, 1 కప్పు పంచదార, కొద్దిగా జీడిపప్పు, 10 నుంచి 15 యాలకుల పొడి, కొద్దిగా ఫుడ్ కలరు, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి. నేను ఇక్కడ ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. మీరు మీ వీలు బట్టి ఆవు నెయ్యి కానీ ఏదైనా గేదె నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టి వేడి చేసుకుందాం. మూకుడు వేడెక్కింది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకుందాం. జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాము. జీడిపప్పు వేగింది. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. కప్పులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసుకుని సేమియా దోరగా వేయించుకుందాం. సేమియా 2 కప్స్ వేస్తున్నాను. ఇప్పుడు సేమియాని బాగా కలుపుకొని దోరగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియా కొంచెం వేగింది, ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు సేమియా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే మొత్తం అంతా సమానంగా వేగుతుంది. ఇప్పుడు సేమియా చక్కగా వేగింది. దీన్ని ఒక మందపాటి గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని సేమియాలో వాటర్ పోసుకుందాం. ఒక కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ పడుతుంది. నేను 2 కప్స్ సేమియా తీసుకున్నాను కదా, అందుకని 2.5 కప్స్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు సేమియాని కలుపుకొని ఉడికించుకోవాలి. సేమియాని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. సేమియా ఉడికింది. ఇప్పుడు పంచదార పాకానికి కొద్దిగా 1/2 కప్ వాటర్ పోసుకుని పంచదార వేసుకుందాం. 1 కప్పు పంచదార వేసుకుందాం. పంచదార వేసుకుని కలుపుకుందాం. కొంచెం పాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరుగుతుంది. పాకం దీనికి తొందరగానే వచ్చేస్తుంది. ఈ లోపల పళ్ళానికి నెయ్యి రాసుకుని ఉంచుకుందాం. పాకం వచ్చేదాకా సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాకం వచ్చేసింది, తీగ పాకం. ఇంకొంచెం అవ్వాలి. ఈ లోపల జీడిపప్పు, యాలక పొడి వేసుకొని కలుపుకుందాం. ఫుడ్ కలర్ కూడా వేసేసుకుందాం. మిగతా నెయ్యి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు సేమియా హల్వా రెడీ అయింది.
పళ్ళెంలో తీసుకుని ఒకసారి ఇలా సరి చేసుకుందాం. ఒకసారి సరిగా సెట్ చేసుకుందాం, అప్పుడు ముక్కలు కొయ్యడానికి వీలుగా వస్తుంది. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవడానికి వీలుగా హల్వాని సెట్ చేసుకుందాం. స్క్వేర్ షేప్లో చేసుకుంటే ముక్కలు చూడడానికి చక్కగా నీట్గా వస్తాయి. ఇప్పుడు హల్వా చల్లారింది, గోరువెచ్చగా ఉండగా ముక్కలు కట్ చేసుకుందాం. చల్లారిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ముక్కలుగా వస్తాయి.